హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ జనసేన పార్టీ. అనవసరంగా ఈ ప్రొఫెసర్ని హైలైట్ చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి బేస్లెస్ కామెంట్స్ కానీ బేస్లెస్ ప్రచారాలు చాలామంది చేస్తూ ఉంటారు. జరిగినవి జరగనట్టు ఇలాంటి ఎన్నో అసత్య ప్రచారాలు, కథనాలు రోజువారీ మీడియాలో, సోషల్ మీడియాలో మనం కుప్పలుగా చూస్తూ ఉంటాం. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా, పేరున్న మీడియా సంస్థలు, నేషనల్ మీడియా సంస్థలు కూడా ఉన్నవి లేనివి ఉన్నట్లు ఏదో కథనాలు అల్లి వీటినే కుకింగ్ స్టోరీస్ అంటారు. ఆయా మీడియా సంస్థలకి కంటెంట్ కావాలి. ఈ కంటెంట్ కావాలి అనే ప్రాసెస్లో వాళ్ళు సినిమా స్టార్స్ కానీ రాజకీయ నాయకులను కానీ టార్గెట్ చేసుకొని లేనిపోని కథనాలు అల్లి వడ్డించడం అనేది ఇది కామన్. దీనిపైన ఒక పార్టీ అధినేత స్థాయి వ్యక్తి స్పందించాల్సిన అవసరం లేదేమో నాకు అనిపించింది. నేను కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ పైన నేను చాలా లేట్గా చేశాను. చాలామంది వీడియోలు పెట్టిన తర్వాత నేను చేశాను. అది కూడా ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టిన తర్వాత నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పార్టీ అధినేత అస్సలకే స్పందించకూడదు. ఆయన కింద ఉన్నటువంటి అలాగే కార్యకర్తలు, నాయకుల స్థాయి వ్యక్తులు కూడా చాలా ఎక్కువ ఇలాంటి కంటెంట్ పైన. ఇలాంటి వ్యక్తులకు సమాధానం ఇవ్వాలంటే, లేదంటే అధికార ప్రతినిధులు చూసుకుంటారు. కానీ విచిత్రంగా ఏంటంటే జనసేన పార్టీ అధినేత స్పందించాడు, అలాగే నాదెళ్ల మనోహర్ స్పందించారు, అలాగే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించారు. అది ఎప్పుడు స్పందించారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళపై సీరియస్ అయిన తర్వాత. ఇలాంటి బేస్లెస్ కథనాలు వస్తున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు అన్నప్పుడు నాదెళ్ల మనోహర్ కానీ మిగతా వాళ్ళు స్పందించడం జరిగింది. వాస్తవానికి దీన్ని గివప్ చేయాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్కడ కూర్చొని, అంటే వాళ్ళ చైర్ల కింద కూర్చొని అయితే వినలేదు, బాత్రూంలో కూర్చొని వినలేదు. ఆయన్నే అన్నాడు ఆ మాట, నేను బాత్రూంలో కూర్చొని విన్నానా, స్పై కెమెరా పెట్టానా, నాకెట్ట తెలుస్తుంది అంటే హైలీ సోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను. ఆ హైలీ సోర్సెస్ ఎవరు? ఇప్పుడు ఆ సోర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు తప్ప అక్కడ ఎవరు లేరు. అమిత్ షా గారు ఎవరికైనా చెప్తారా? చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా చెప్తారా? చెప్పరు. మరి నాదెళ్ల మనోహర్ ఎవరికైనా చెప్పారా? మరి బయట వినబడుతుంది మాత్రం ఇదే. సరే, అది కూడా ఒక తప్పుడు ప్రచారం అనుకుందాం. ఈయననే వాంటెడ్గా కావాలని ఈ ఇష్యూను హైలైట్ చేశాడు అనుకుందాం. దానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం నిజానికి లేకుండా. మీరు గమనిస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు కొత్త పలుకుల పేరుతో ఇలాంటి కథనాలనే కుప్పలుగా ఇస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాల నుంచి. పలానా పార్టీ విలీనం కాబోతుంది, పలానా నాయకుడు పలానా వాడిని కలిశాడు, రేపు మాపో పలానా వాడిని అరెస్ట్ చేయబోతున్నాడు, ఇలాంటి కథనాలు కుప్పలుగా ఇస్తారు. కానీ ఆయన పైన ఎవరైనా బయటకు వచ్చి పార్టీ అధినేత మాట్లాడారు ఇప్పటివరకు? పట్టించుకోరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను మనం పట్టించుకోవడం వల్ల వాళ్ళే హైలైట్ అవుతారు. ఇప్పుడు చూస్తే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక కామెంట్ చేశాడు. ఈ ఇష్యూ తర్వాత, పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత నాకు విపరీతంగా నా వ్యూస్ పెరిగాయి, అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా రెట్టింపు అవుతున్నారు, రోజుకు వేలాది మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారని ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయనను అన్నెసరిగా పెంచేశారు, ఆయనను హైలైట్ చేశారు అనేది ఇక్కడ నేనైతే అర్థం చేసుకుంటాను.